రీసెంట్గా హైదరాబాద్లో ఓ దరిద్రం జరిగింది. అది మెట్రో ట్రైన్. ఇద్దరు ఎక్కారు లవర్స్. వాళ్ళకి ఏదైనా హోటల్ రూమ్ దొరకలేదో, అమ్మాయి వాళ్ళ ఇంట్లో రూమ్ కుదరలేదో, ఇంట్లో ఖాళీగా లేరో ఏమో తెలియదు, కానీ మెట్రో ట్రైన్ మామూలు ప్యాసింజర్ ట్రైన్ కాదు. మెట్రో ఎంత బిజీగా ఉంటుంది, ఎంత పబ్లిక్ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఎక్కుతుంటారు, దిగుతుంటారు. దాంట్లోనే వాళ్ళు కూర్చున్న చైర్లోనే అది మూతులు నాక్కోవడము, ఒకరిదొకరు పట్టుకోవడము, ఇంకా ఆ చండాలం కూడా ఎందుకు చెప్పుకోవడం. నేను నేను చూసింది, నేను చదివింది నిజమేనా అని నాకే అర్థం కాలేదు. ఎందుకంటే వన్ ఆఫ్ ది పీరియడ్లో 2003లో అనుకుంటా, నేను హైదరాబాద్లో సైకిల్ తొక్కుకుంటూ తిరిగే రోజుల్లో కూడా ఒక చోట పానీపూరి తింటూ ఉంటే నా ముందర ఒక స్కూటీ మీద, ఒక బైక్ మీద ఇద్దరు లవర్స్ ఒకరినొకరు ఎదురుగా కూర్చొని ఒకరినొకరు తినిపించుకుంటే నాకే పిచ్చెక్కింది. ఆ అమ్మాయి ఆ అబ్బాయికి తినిపిస్తుంది, ఆ అబ్బాయి ఆ అమ్మాయికి తినిపిస్తున్నాడు. పానీపూరి సెంటర్. నేను సైకిల్ మీద వెళ్ళి చూసి దానికే షాక్ అయిపోయి, అయ్యో హైదరాబాద్లో ఇలా ఉన్నారా అని నేను అనుకున్నాను. మొన్న మెట్రో ట్రైన్లో డైరెక్ట్గా లిప్ కిస్సులు, అక్కడ పడితే అక్కడ చేతులు వేసుకోవడాలు, నొక్కుకోవడాలు, ఇవన్నీ చూసి చుట్టూ ఉన్న ప్యాసింజర్స్ చాలా ఇబ్బంది పడ్డారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు. లాస్ట్లో నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, వీళ్ళని ఏదో అంటారు చిత్తకార్తె కుక్కలు, అంతే. నిజంగా ప్రేమ ఉంటే, అయ్యో నేను చేసుకోబోయేదాన్ని నేను ఇలా చేస్తున్నప్పుడు చుట్టుపక్క చూస్తున్నారే, ఇది నా కాబోయే భార్య లేదా నేను ప్రేమించిన వ్యక్తి కాబట్టి కాస్త మర్యాద ఇవ్వాలి. నాలుగు గోడల మధ్యలో చేసే పనిని ఎంతో పవిత్రంగా చూస్తాం. హిందూ ధర్మంలో అయినా సరే, ఏ ధర్మమైనా సరే. దాన్ని పబ్లిక్లో చేస్తే ఎవరు చేస్తారు? పబ్లిక్లో విచక్షణ కోల్పోయిన కుక్కలు. కాబట్టి వీళ్ళు ఆ కుక్కలు. ఆ అమ్మాయి దృష్టిలో ఈ అబ్బాయి నేను ప్రేమించిన వ్యక్తి, నా ప్రైవేట్ పార్ట్స్ ముట్టుకుంటున్నాడు, నన్ను 10 మంది ఒక్కొక్క కంపార్ట్మెంట్లో 100 మంది పైగా ఉంటారు, ఇంతమంది ముందు నన్ను నా పెదాలు లాగుతున్నాడు వాడి నోటితో. ఇది తప్పు అని ఆ అమ్మాయికి అనిపించలేదా అంటే, ఆ అమ్మాయి చిత్తకార్తె ఆడకుక్క. ఆ అమ్మాయికి అది నచ్చింది. ఎవరికైనా ఒక వ్యభిచారికి సిగ్గు శరము ఉండదు, సంసారికి ఉంటుంది. సో ఫైనల్గా ఇదనమాట. ఇలాంటి కుక్కల్ని ట్రైన్లు ఎక్కివ్వకూడదు. ఒకవేళ ఎక్కిన ట్రైన్ నుంచి తోసేస్తే ఏదో యానిమల్ ట్రైన్ కింద పడింది అనుకొని వదిలేస్తారు, లేదంటే ఒక మెంటల్ హాస్పిటల్లో చూపించాల్సి ఉంటుంది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే, ఈ మెసేజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.